హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు తేజ. సో ట్రంప్ వచ్చి అయితే 2 days అయిపోయింది కదా. చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశారు. సో ఈ 2 daysలో అసలు అమెరికాలో ఏం జరుగుతుందో అనేది మొత్తం మనం డిస్కస్ చేద్దాము. కమింగ్ టు అవర్ డిస్కషన్, మనం ట్రంప్ వచ్చిన తర్వాత ఏమేమి జరిగినాయి అని మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కదా. సో ఈ 2 daysలో వచ్చి రాగానే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే సైన్ చేశారు. నాకు తెలిసి వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు అనుకుంటా. అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ ఏమైతే ముందు నుంచి ఎలక్షన్స్ జరిగిన తర్వాత నుంచి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయడానికి మొత్తం ప్రిపేర్ అయితే చేశారు. మాస్ డిపోర్టేషన్. సో జనాలు అమెరికాకి ఇల్లీగల్గా వస్తూ ఉంటారు కదా. సో డిఫరెంట్ కంట్రీస్ లైక్ మెక్సికో, వెనిజులా, మన ఇండియన్స్ కూడా ఉన్నారంట. సో వాళ్ళందరినీ పంపించడానికి పెద్ద ప్లానే వేశారు. ఒక 1500 అమెరికన్ సోల్జర్స్ ఉంటారు కదా, మిలిటరీ, వాళ్ళనైతే సదరన్ బార్డర్ అనమాట. సదరన్ బార్డర్ అంటే అమెరికాకి మెక్సికోకి మధ్యలో ఉండే సదరన్ బార్డర్. ఆ బార్డర్కి పంపించేది పెంటగాన్ ఆఫీసు. సో ఆ బార్డర్ వచ్చేసి నాకు తెలిసి ఒక 3100 ఆర్ 3200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ బార్డర్లో ఫెన్సులు, పెద్ద ఇనుప ఇనుప ఫెన్స్లు అన్నీ వేసేసారు. బట్ స్టిల్ జనాలు కోసుకొని వచ్చేసారు. దాన్ని మొత్తం కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ అవంతా చేసుకొని వచ్చారు. బార్డర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా ఏంటంటే వచ్చే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడము, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ డెస్టినేషన్ లైక్ మేబీ వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారో ఆ కంట్రీకి పంపించడానికి అక్కడ బార్డర్ పెట్రోల్ పోలీసులతో సహా ఈ 1500 మెంబర్స్ని పంపించారు. ఇమీడియట్గా యుఎస్ సెక్రటరీ కూడా ఓత్ తీసుకున్నాడు. ఆ ఓత్ తీసుకున్న ఇమీడియట్గానే హీ వాజ్ టాకింగ్ టు ద జైశంకర్. లైక్ జైశంకర్ అంటే మన ఫారెన్ మినిస్టర్ కదా, ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆయనతో ఫస్ట్ బైలేటర్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఏం చెప్పారంటే, ఇట్లా మీకు ఇండియన్స్ మా కంట్రీలో నియర్లీ 18,000 మెంబర్స్ ఉన్నారు అన్డాక్యుమెంటెడ్గా. అన్ని పంపించడానికి వీ నీడ్ మీ ఇండియా హెల్ప్ కావాలన్నట్టు అడిగారు. సో దానికి ఇండియా ఓకే చెప్పింది, పాజిటివ్గా రిప్లై ఇచ్చింది. The view that if there are any of our citizens who are not here legally, if we are sure that they are our citizens, we've always been open to their legitimate return. ఇండియాలో వీసాలు చాలా డిలే అవుతున్నాయి. లైక్ అమెరికన్ వీసాలు ఇద్దరు B1 B2 కానీ H1 వీసాలు కానీ స్టాంపింగ్కి వెళ్ళిన వాళ్ళే కానీ చాలా డిలే అవుతున్నాయి. సో దాని గురించి ఏమైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పి మన ఫారెన్ మినిస్టర్ వీళ్ళతో డిస్కస్ చేశారు. అది ఒక అడ్వాంటేజే మనకి. సో ఇఫ్ దే ఇంక్రీజ్ ఏమైనా సెంటర్స్ని కానీ ఆ టైం లైన్స్ని తగ్గిస్తే మనకి ఒక అడ్వాంటేజ్. So as I said, if it takes 400 odd days waiting period to get a visa, I don't think the relationship is well served by this. So I think he also noted that point. So ఇండియాకి యూఎస్కి బైలాటరల్ మీటింగ్ జరిగిందని చెప్పాను కదా. సో ఆ మీటింగ్ అంతా పాజిటివ్గా జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఎక్స్పెక్టెడ్ టు కమ్ యుఎస్ అనమాట, వాషింగ్టన్ డీసీకి. నెక్స్ట్ వచ్చేసి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే యాక్ట్ని కూడా రివోక్ చేస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటి అంటే, అమెరికన్ సాయిల్ మీద ఎవరైతే కిడ్ పుడతారో వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పేరెంట్స్ స్టేటస్. ఆ పేరెంట్స్ లీగల్గా ఉన్నారా, లీగల్గా లేరా, ఇల్లీగలా, అన్డాక్యుమెంటెడ్, అవన్నీ పట్టు అమెరికన్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ ట్రంప్ ఎప్పుడైతే ఈ యాక్ట్ తీసుకొచ్చారో, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రివోక్ అనే యాక్ట్ తీసుకొచ్చారో, February 19th, 2025 తర్వాత పుట్టే పిల్లలకి ఏంటంటే, ఇల్లీగల్స్కి పుట్టే పిల్లలకి ఏంటి అంటే అమెరికన్ సిటిజన్షిప్ అనేది రాదనమాట. సో ఈ యాక్ట్ వల్ల ఇల్లీగల్స్కి ప్లస్ ఇండియన్స్కి కూడా పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. సో ఇండియన్స్ ఏంటంటే చాలామంది ఉంటారు కదా మన ఇండియన్స్, F1 మీద, H1B మీద. ఇండియన్స్ అనే కాదు, లైక్ చైనీస్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా ప్రాబ్లమే. ఎవరైతే లీగల్గా ఇక్కడ H1 మీద, F1 మీద ఉంటారో, ఇప్పుడు వాళ్ళకి పుట్టే కిడ్స్కి కూడా అమెరికన్ సిటిజన్షిప్ అనేది రాదనమాట. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే యాక్ట్ రివొకేషన్ ఆర్డర్కి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి ఆపోజిట్గా
లా సూట్స్ అయితే 22 అమెరికన్ స్టేట్స్, యూజువల్లీ అమెరికాలో 50 స్టేట్స్ ఉంటాయి కదా, దాంట్లో 22 అమెరికన్ స్టేట్స్ అయితే దానికి ఆపోజిట్గా ఏంటంటే లా సూట్ అయితే ఫైల్ చేసినాయి. సో కాన్స్టిట్యూషన్కి ఆపోజిట్ ఇది, అసలు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసే రైట్ ప్రెసిడెంట్కి లేదు అని చెప్పేసి లా సూట్ అయితే ఫైల్ చేశాయి. అలాగే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే కూడా ఒక జడ్జ్ అనమాట, ఆయన ఏమన్నాడంటే ప్రెసిడెంట్ డస్ నాట్ హ్యావ్ కాన్స్టిట్యూషన్ చేంజ్ రైట్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ అయితే అమెరికాలో హైస్ అనేది బాగా పాపులర్గా వినపడుతుంది. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ హోటల్స్లోకి, రెస్టారెంట్స్లోకి, వర్క్ ప్లేస్లోకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి రైడ్లు చేసి ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీస్కి అయితే పంపిస్తున్నారు అనమాట. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.